అంతేగా. ఇప్పుడు ఇప్పుడు నన్ను అబ్బాయి అన్నాడంటే వాడు అమ్మాయి అనే అర్థం. నాకు తెలిసి ఈ పాటికి నీళ్ళల్లో పడిపోయి ఉంటది నా సారంగా. ఊరికి నట్టా బిడ్డ పైన నీళ్ళల్లో పడి ఉంటది. వర్షంగానే పడాల బల్లే ఉంటది ఇప్పుడు. అడ్రా నువ్వు నా బండి తాళం తీసుకొని అదేమన్నా అంటే ఓడిని వదిలిపెట్టడానికి తీసుకున్నా అని చెప్తా. ఒక్కసారైనా నువ్వు నిజం చెప్పావురా? ఏందిరా పెట్టుకుంటుంటే ఏందిరా? నువ్వు నన్ను అబ్బాయి అన్నావా లేదా? అంటే నువ్వేంది అన్న అర్థం? నేను అబ్బాయిని, అమ్మాయి తప్ప అబ్బాయిని అబ్బాయి అని పిలవదు. ఆడది తప్ప. నువ్వు ఆడదానివా? లేదా అబ్బాయా? మళ్ళా అబ్బాయి. నీకు నిజంగా కోపం రావట్లా. ఏదో రావాలి కాబట్టి వస్తుంది కానీ నీకు నిజంగా కోపం రావట్లా. అంటే ఎందుకు? నీ ఫోన్ కాదు అది. నీ కోపం వచ్చే పని అయితే నా తల నాకు ఇచ్చేసి ఇదిగో నా ఫోన్ నాకి అని ఉండేవాడివి. నీకు ఆ ఫోన్ అక్కర్లా, ఈ మాటలు కావాలా. అంటే నువ్వు రే చూడు రే అంటే నువ్వు నా సైడ్ కానీ చూడవురా. అరే నువ్వేనా ఐశ్వర్య రాయ్ అనుకుంటున్నారా నేను వీడియో తీయడానికి? అరే నేను చూసా, నిన్ను పోల్చడానికి కానీ మొగడు దొరకట్లా. ఆడదే చూసావా? నేను ఆడదాన్ని అని ఒప్పుకో. నేను ఆడదాన్ని అని ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే, ఎందుకంటే నువ్వు అది వాస్తవం. ఎందుకంటే మమ్మల్ని అబ్బాయి అని పిలుస్తావు, దాని తర్వాత అబ్బో చెప్పుకోని నీకు చెప్తా అవన్నీ ఒక్కసారి చెప్తే అరే నిజంగా నేను అమ్మాయిని కదరా అంటావు. రే అడ్రస్ పెట్టు. ఇటు చూడు. ఇదిగో రే బండి తాళం ఇచ్చేస్తా. ఇప్పుడు నా బండి తాళం దాచిపెట్టావు. నీ గ్లాసా నా గ్లాసా? అన్నప్పుడు ఎందుకు దాచిపెట్టా? అది నువ్వు జోబులో కానీ వేసుకోవాలి. అటో పోయి అటో దాచిపెట్టేసి వచ్చావు. అది మంచినీళ్ళు తాగు. లేకుంటే పోయి స్ప్రైట్ తీసుకురా వచ్చేస్తావు. లేస్ ప్యాకెట్ అన్న తేపొచ్చేస్తావు. లేస్ ప్యాకెట్ అన్న తేపొచ్చేస్తా. అవతల కొట్టు తెరిచింది పో. నువ్వు ఇప్పుడు నాకు లేస్ ప్యాకెట్ తెచ్చిస్తే నీకు ఫోన్ ఇచ్చేస్తా. ఇది నా ఫైనల్. నువ్వు ఎన్నిసార్లు అడిగినా వేస్ట్. నేను రిప్లైగానే ఇవ్వను. వీడియో చూసి ఓకే.